మనకి రీసెంట్గా మదనపల్లి తిరుపతి రోడ్డు మీద ఒక డెడ్ బాడీ 8th ఎర్లీ మార్నింగ్ పడి ఉండడం చూసి మనం ఇనిషియల్గా రోడ్ యాక్సిడెంట్ అనుకొని కేసు నమోదు చేయబడం, కానీ అక్కడున్న బ్లడ్ స్టెయిన్స్ కానీ పూల్ ఆఫ్ బ్లడ్ ఇంజురీ అవన్నీ విచారించిన తర్వాత కాస్త సస్పిషన్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని విచారించగా ముందు రోజు నైట్ వాళ్ళ వైఫ్తో గొడవ పడింది అనే విషయము తెలిసింది క్లియర్గా. సుబ్రహ్మణ్యం అని చెప్పి డిసీజ్డ్ వాళ్ళ వైఫ్ ఉమాదేవి, వాళ్ళిద్దరికీ 7th నైట్ గొడవ అయింది. వాళ్ళకి ఆల్మోస్ట్ 2 years నుండి కూడా కాస్త గొడవలు ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి. అండ్ ఆ కారణంగా ఆమె ఏదో ఒక విధంగా అతను ఎలిమినేట్ చేయాలని చెప్పి ఆమె వేరే ఒక పర్సన్తో రిలేషన్లో ఉంది. ఆ పర్సన్ ఈమె ప్లాన్ చేసుకొని అతను ఈ హస్బెండ్ తినే ఫుడ్లో నిద్రమాతలు కలిపి అతన్ని పడుకోబెడుతుంది. పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పారామోర్ వస్తారు, సుబ్రహ్మణ్యం అతని పేరు కూడా. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కలిపి ఈ రోకలి అండ్ ఐరన్ రాడ్తో వాళ్ళ హస్బెండ్ని కొట్టి అక్కడి నుండి వాళ్ళు ఒక స్కూటీలో హస్బెండ్ బాడీని తీసుకొని వెళ్ళి నియర్ బై ఇంటికి ఒక 1 kilometer దూరంగా ఉన్న ఈ మదనపల్లి తిరుపతి రోడ్ మీద పడేసి అదొక రోడ్ యాక్సిడెంట్ హిట్ అండ్ రన్ కింద చిత్రీకరించారు. దాన్ని మన పీలేరు పోలీసు వాళ్ళు అండ్ మన రాయచోటి ఎస్డిపిఓ వాళ్ళు కష్టపడి అదంతా ఛేదించి సీసీటీవీ ఫుటేజెస్, క్రైమ్ వెపన్స్ మరియు కన్ఫెషన్ అవన్నీ కూడా ప్రాపర్గా తెప్పించి బ్లడ్ స్టెయిన్డ్ క్లోత్స్ అండ్ పూల్ ఆఫ్ బ్లడ్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఎఫ్ఐఆర్ పర్మిషన్ జరిగింది. ఇందులో ఖచ్చితంగా మనకి కన్విక్షన్ వస్తుందండి. థ్యాంక్ యూ. వాళ్ళ వైఫ్ ఉమాదేవి 40 years ఓల్డ్ అండ్ వాళ్ళ పారామోర్ ఎవరైతే ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉందో అతను 32 years ఓల్డ్ అన్మ్యారీడ్ పర్సన్. అతను ఈ టోల్ గేట్ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నాడు. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, బట్ ఇద్దరికి కూడాను ఇందులో క్రైమ్లో ఇన్వాల్వ్ ఉంది. సో వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందండి. అమ్మాయి ఫీడ్ నేటివ్ ఇక్కడ పాకాల. హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్కి వైఫ్కి మనస్పర్ధలు ఉన్నాయి అండ్ హస్బెండ్ కొద్దిగా రోజు ఫిజికల్గా ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేసేవారు. ఆమెను మ్యాన్ హ్యాండిల్ చేయడం వలన ఆమె కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఎప్పుడైనా అతన్ని తొలగిద్దామని ఒక ఇది ఉంది. వాళ్ళ ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి ఇదంతా చేయడం జరిగింది.